అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. రాత్రి కురిసిన వర్షంతో ధాన్యం తడిచిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన వర్షంతో తుర్కపల్లి, నారాయణపూర్ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. అకాల వర్షాలతో నష్టపోయామని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అకాల వర్షాలతో అన్నదాతల్లో గుబులు మొదలైంది. నిన్నటి నుంచి వాతావరణ పరిస్థితిలో మార్పులు రావడంతో అక్కడక్కడ వర్షాలు పడడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా ధాన్యం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం రాగానే ఆ కుప్ప పోయడం, తర్వాత వర్షం వెలవగానే ఈ విధంగా ఆరబెట్టడం అయితే కొనసాగుతుంది. ఇక 2 రోజుల వరకు వర్షం రాకపోతే మేమంతా బయట పడిపోతామని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూడడం జరిగింది, ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుర్కపల్లిలో ఎక్కువగా వర్షం పడింది. అదేవిధంగా నారాయణపురంలో అత్యధికంగా రాష్ట్రంలోనే 9 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ ధాన్యం తడిసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మామిడి తోటల్లో ఎక్కువగా నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామిడికాయలు కూడా రాలినటువంటి, ఇంకా 2 రోజుల వరకు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాతలు కూడా వారు త్వరగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, వాతావరణం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా వర్షం అక్కడక్కడ పడుతున్నటువంటి పరిస్థితి, ఏమనుకుంటున్నారు? వర్ష సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఒడ్లు అనేది ఆరబోసినాయి, మళ్ళీ కుప్పలు వేయడం జరుగుతుంది. కొంచెం ఎండ వెళ్తే మళ్ళీ ఆరబోయడం జరుగుతుంది. ఇక్కడ నల్గొండ ఆర్జాలబాయ్ ఐకేపీ సెంటర్లో మాత్రం మీరు ఎప్పుడు తీసుకొచ్చారు వడ్లు ఇక్కడ? 4 days అయితే 4 రోజులు అవుతుంది. అంటే పట్టాలు ఇట్లా మళ్ళీ సిద్ధంగా ఉన్నాయా వర్షం వచ్చినా కానీ? ఐకేపీ సెంటర్లో ఏది కావాలన్నా కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కాంటాలు కూడా వాళ్ళు సూచించిన విధంగా మ్యాక్చర్ వస్తే కాంటాలు కూడా తొందరగా జరుగుతుంది. 2-3 రోజుల వరకు వర్షం పడకపోతే అంత బయటపడే పరిస్థితి ఉంది. చాలా వరకు రైతులే అందరి మ్యాక్చర్ వచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ సూచనల ప్రకారం 17% వస్తే ఇక్కడ కాంటాలు నిర్వహిస్తున్నారు. అందరి కూడా 2-3 రోజుల నుంచి ఇక్కడ ఆరబెట్టడం జరుగుతుంది. ఒక 18, 19, 20 మ్యాక్చర్ వస్తున్నాయి అందరివి. ఈ 2 రోజులు అయితే మాత్రం అందరివి కుప్పలు పడి కాంటాలు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. కానీ వాతావరణం చూస్తే భయం ఉన్నది. ఎలా ఉంది వాతావరణం ఇక్కడ? అయితే దాకా ఎండ బాగా, అవును, ఎండలు బాగా కొట్టినాయి. ఈ 2 రోజులకి వెళ్ళి మబ్బులు పడుతున్నాయి బాగా. చెప్పండి, ఒకటే మొత్తం కుప్ప తెల్చడం, ఆరబెట్టడం వరుసగా ఇదే జరుగుతుంది. నల్గొండ జిల్లా ఈ ఆర్జాలబాయ్ ఐకేపీ సెంటర్లో ఒడ్లు రైతులు తీసుకొచ్చినాం. ఈ ఆడికి 3 రోజులు అయితే తీసుకొచ్చి నిన్న ఎండబోద అన్న వరకునే ఎమ్మటే మళ్ళీ మబ్బులు చేసి వాన పడుతుండగానే మళ్ళీ కుప్పను నూకినాం. మళ్ళీ ఇప్పుడు నేర్పుతున్నాం. ఐకేపీ సెంటర్లో కానీ ఈ ఆర్జాలబాయ్ సెంటర్లో మ్యాచర్ వచ్చిన ఒడ్లు మాత్రం ఎమ్మటే కొనుగోలు చేస్తారు. ఇక్కడ తొందరగా ధాన్యం మాత్రం ఐకేపీ సెంటర్లో తొందరగా కొనుగోలు చేస్తారు. చూస్తున్నాం మళ్ళీ వాతావరణం కూడా చూస్తున్నాం, మబ్బు పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి ఏంటి? ఇంకా 2 రోజుల వరకు అయితే మీరు బయటపడతారా? ఎలా ఉంది? ఇప్పుడు వర్షం రాకుంటుంటే రైతులు కనీసం దగ్గర చాలా మంది 2 రోజులు వర్షం రాకుండా చాలా మంది రైతులు బయటపడతారు. ఈ దేవుని దయ వర్షం రాకుండానే ఈ రైతులకు మంచిగా జరుగుతుంది. ఈ ఐకేపీ సెంటర్లో మాత్రం మ్యాచర్ ఎందుకంటే మీరు పెట్టుబడి తెచ్చేసేసి కూడా మొత్తం తెచ్చి ధాన్యాన్ని పండించినటువంటి పరిస్థితి, వర్షం వస్తే నష్టం. వర్షం వస్తే మాత్రం ప్రతి ఒక్క రైతు నష్టపోతుండు. ఎందుకంటే మనం ఎండబోసిన ఒడ్డు కాసేపట్ల వర్షం వస్తే వరకునే మనం కుప్ప నూకలేకపోతున్నాం. అందుకే దానివల్ల రైతు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాలు రాకుండానే రైతు మాత్రం బయటపడతాడు. ఎలాంటి జాగ్రత్తలు? ఇంకా 2 రోజుల వరకు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ. ఇప్పుడు వర్షాలు వస్తాయంటే రైతు తీసుకొచ్చిన ఒడ్లు మాత్రం మళ్ళీ 2 రోజులకు ఎండబోయకుంటే లోపల మసిలిపోతాయి. అందుకని రైతు ఎండబోస్తాడు. ఎండబోసే లోపల మళ్ళీ వర్షం వచ్చే వాటిని మళ్ళీ కుప్ప నూకాలంటే ఇక ఈ మనం ఎవ్వరు ఏం చేయలేకపోతున్నాం. దానివల్ల చూడొచ్చు, నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఎండకు ఎండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో అకాల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న యాదాద్రి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఆ రైతులు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగతిన కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లో కూడా ఒకవేళ వర్షాలు పడ్డా కానీ టార్పాలిన్లు కూడా కప్పడానికి రెడీగా ఉంచామని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా కాస్త వేగవంతమే చేస్తున్నారు. కానీ అధికారులు కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని త్వరగతిన కొనుగోలు చేసి మ్యాచర్ కాస్త ఉన్న కానీ కొనుగోలు చేసి తాము బయటపడే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. ఏదైనా ఇంకా 2 రోజుల వరకు కూడా వర్షాలు ఉండడంతో కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్లో ధాన్యం కుప్పలుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అన్నదాతలు వర్షంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,